సో మనకు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేస్తే ఈ రకంగా లిస్ట్ పంపించడం జరుగుతుంది. దీనిలో మోడల్, ప్రైజు, కాన్ఫిగరేషన్ ప్రతిదీ తరవుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కూడా ఏంటంటే మన ప్రైజెస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, కాన్ఫిగరేషన్ మీకు వచ్చేస్తుంది. సో అన్నీ చూసుకొని మీరు వచ్చేయచ్చు. ఇంకొక విషయం ఏంటంటే బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. మీ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మన యువ కంప్యూటర్స్లో బ్రహ్మాండమైన ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నామండి. ప్రతి ల్యాప్టాప్ మీద 5,000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉంది. సో 1 ఇయర్ తర్వాత మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు లైఫ్ టైం సర్వీస్ సపోర్ట్ ఉంటుందండి. హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా కూడా లైఫ్ టైం సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ఏ ల్యాప్టాప్ అయినా కూడా మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేయమండి. దానివల్ల ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం తక్కువ. ఒక్కసారి అయితే మన స్టోర్కి రండి, కంపేర్ చేసుకోండి. బయట ప్రైజెస్ ఏమున్నాయి, మన దగ్గర ప్రైజెస్ ఏమున్నాయి, బయట ఆఫర్స్ ఏమున్నాయి, మన దగ్గర ఆఫర్స్ ఏమున్నాయి, బయట వారంటీ ఏ రకంగా ఉంది, మన దగ్గర వారంటీ ఏ రకంగా ఉంది, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకొని హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ జీవన్ రెడ్డి. వెల్కమ్ టు యువ కంప్యూటర్స్ అండి. సో ముందుగా మన ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా ఏంటంటే రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు అండి. సో రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఆనందం ఇంకా రెట్టింపు అవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మన యువ కంప్యూటర్స్లో బ్రహ్మాండమైన ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నామండి. ప్రతి ల్యాప్టాప్ మీద 5,000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు మనకి స్పిన్ వీల్ ఆఫర్ వచ్చేసి 2,000 రూపీస్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి అడిషనల్ 2,000 రూపీస్ ఉంటుంది. అలాగే రంజాన్ సందర్భంగా ఇంకొక 1,000 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓవరాల్గా ప్రతి ల్యాప్టాప్ మీద అప్ టు 5,000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉంటుంది. మినిమం మీరు ఎంత చూసుకున్నా కూడా ఒక 4,000 అయితే ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ వస్తుంది. ఏదో మన ఏంటంటే డిస్కౌంట్ అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది ఏం లేదు. సో మనకు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేస్తే ఈ రకంగా లిస్ట్ పంపించడం జరుగుతుంది. దీనిలో మోడల్, ప్రైజు, కాన్ఫిగరేషన్ ప్రతిదీ తరవుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కూడా ఏంటంటే మన ప్రైజెస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, కాన్ఫిగరేషన్ మీకు వచ్చేస్తుంది. సో అన్నీ చూసుకొని మీరు వచ్చేయచ్చు. సగం పని ఎక్కడనే అయిపోతుంది ముందుగా చెప్పినట్టు. సో మన దగ్గర ఎప్పుడు చూసినా కూడా ఏంటంటే ఒక 40 to 50 మోడల్స్ అందుబాటులో ఉంటాయి. సో మనకు లో ఎండ్ నుంచి హై ఎండ్ వరకు అన్ని రకాల ల్యాప్టాప్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఒక 17,000 రూపాయల్లో కోడింగ్ ల్యాప్టాప్ వస్తుంది. 8GB 250GB తోని విండోస్ 10 సపోర్ట్ ఒరిజినల్తోని వచ్చేటువంటి ల్యాప్టాప్ వస్తుంది. అలాగే హై ఎండ్లో మనకు i5 10th జనరేషన్ కానీ i7 10th జనరేషన్ కానీ ఇలా ప్రతి ఒక్క ల్యాప్టాప్ కూడా అందుబాటులో ఉంటుందండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ల్యాప్టాప్ మీద 1 ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉంటుంది. కొత్త ల్యాప్టాప్ కొంటే ఏ రకమైన వారంటీ ఉంటుందో అదే రకమైనటువంటి వారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈవెన్ బర్న్ అయినా కూడా మీకు మదర్ బోర్డ్ బర్న్ అయినా కూడా వారంటీ వర్తిస్తుందండి. ర్యామ్ అండ్ ఎస్ఎస్డి అయితే ఇమీడియట్గా రిప్లేస్మెంట్ చేస్తాము. ఒకవేళ మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందనుకోండి మీకు రిపేర్ చేసేయడం జరుగుతుంది. ఒకవేళ బర్న్ అయింది రిపేర్ కావట్లేదు అనుకుంటే మీకు రిప్లేస్ చేసేయడం జరుగుతుంది. 1 ఇయర్ వరకు ఈ ఫెసిలిటీ ఉంటుందండి. సో 1 ఇయర్ తర్వాత మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు లైఫ్ టైం సర్వీస్ సపోర్ట్ ఉంటుందండి. హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా కూడా లైఫ్ టైం సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. సో సర్వీస్ కూడా ఏంటంటే మీకు మనకు 15 స్టోర్లు ఉన్నాయి, 15 స్టోర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 2 స్టోర్స్ ఉన్నాయి. ఏపీ తెలంగాణ అంతా కూడా మన స్టోర్స్ ఉన్నాయి. కాబట్టి సర్వీస్ సపోర్ట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ల్యాప్టాప్ తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఏదైనా ల్యాప్టాప్ ఒకవేళ మీకు జాబ్ పరంగా ఎప్పుడైనా షిఫ్ట్ అయిపోయారు, వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు, అక్కడ మీరు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, మీకు వైజాగ్లో మన స్టోర్ ఉంది. అలాగే విజయవాడలో మన స్టోర్ ఉంది. విజయవాడలో మీరు ఏదైనా ల్యాప్టాప్ తీసుకున్నారు, మీరు ఏదైనా ఇప్పుడు జాబ్ గురించో లేదంటే కోచింగ్ గురించో హైదరాబాద్ వచ్చిర్రు, ఇక్కడ ఏమైనా మనకి ఏమైనా హార్డ్వేర్ ప్రాబ్లమ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది, మన హైదరాబాద్లో స్టోర్లు ఉన్నాయి. 2 స్టోర్లు ఉన్నాయి హైదరాబాద్లో. దిల్షుక్ నగర్లో మన స్టోర్ ఉంది, కేపీహెచ్బీలో మన స్టోర్ ఉంది. కాబట్టి సర్వీస్ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇది కూడా మిగతా స్టోర్స్కి మన స్టోర్స్కి తేడా అనేది ఇదేనండి. ఎక్కడైనా కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా కూడా మేము ఒక బిజినెస్ ఏరియాలో మన స్టోర్స్ ఓపెన్ చేయలేదు. ఏదో మా బిజినెస్ చేయలేదంటే మాకు ఏమన్నా సొంత ప్రయోజనాలు చూసుకునే పని అయితే ఏంటంటే ఏ వైజాగ్లోనో విజయవాడలోనో మన స్టోర్స్ ఓపెన్ చేసి ఆపేసే వాళ్ళం. ఇప్పుడు మన కరీంనగర్లో కూడా మన స్టోర్ ఉంది, నిజామాబాద్లో కూడా మన స్టోర్ ఉంది, కాకినాడ, పొద్దుటూరు, భీమవరం ఇలా ప్రతి చోట మన స్టోర్స్ ఉన్నాయి. ఈ అన్ని చోట్ల కూడా మన స్టోర్లు పెట్టడానికి కారణం ఏంటి? స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్కి దగ్గరగా ఉండాలి, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా మన స్టోర్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ఏ ల్యాప్టాప్ అయినా కూడా మదర్ బోర్డ్ రిపేర్ అయినటువంటి ల్యాప్టాప్ సేల్ చేయమండి.
దానివల్ల ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం తక్కువ. మేము 1 year హార్డ్వేర్ వారంటీ ఇవ్వగలుగుతున్నాం అంటే అదే కారణం. సో బయట ఇప్పుడు మీకు ఏంటంటే ఏదైనా కూడా పార్ట్ మీరు ల్యాప్టాప్ అనేది మీరు ముందు ఏమంటారు ఓపెన్ చేసినప్పుడు చూడగలుగుతారు, అంటే మన పైన చూడగలుగుతారు, మీరు లోపల మన మదర్ బోర్డ్ రిపేర్ అయిందా లేదా అనేది మీరు చూడలేరు. సో ఈ రకంగా ఏంటంటే మీరు ఒక్కసారి ఏదైనా కూడా ల్యాప్టాప్ అనేది తీసుకునేటప్పుడు మీరు క్లియర్గా మేము చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రేపు ఏదైనా మనకు ర్యామ్ కానీ లేదంటే ఎస్ఎస్డి కానీ లేకపోతే ఏమైనా మనకు స్పీకర్స్ కానీ లేకపోతే కీబోర్డ్ కానీ స్క్రీన్ కానీ అన్నిటికి సంబంధించి ఏంటంటే క్లియర్గా మీకు చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీరు ల్యాప్టాప్ అనేది తీసుకొని మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, స్టోర్ నుంచి ఒక హ్యాపీ నోట్తోనైతే వెళ్ళిపోతారు. ఇప్పుడు మన స్టోర్ కూడా ఏంటంటే ఎట్ ఏ టైం ఒక 20 members వచ్చినా కూడా ప్రశాంతంగా కూర్చొని చెక్ చేసుకునే వీలుంటుంది. అన్నీ కూడా ఏంటంటే మనకు ఏసీ స్టోర్సే ఉంటాయి, ప్రశాంతంగా చెక్ చేసుకోవచ్చు. మిమ్మల్ని తొందర పెట్టేది కూడా ఏమి ఉండదు. ఫస్ట్ ఒక్కసారి మన స్టోర్కి రండి. ఇప్పుడు మన ఒక్క స్టోర్కే రమ్మని నేను అడగట్లేదు, మీరు ఏ స్టోర్కైనా వెళ్ళండి, ఒక్కొక్కసారి అయితే మన స్టోర్కి రండి, కంపేర్ చేసుకోండి. బయట ప్రైజెస్ ఏమున్నాయి, మన దగ్గర ప్రైజెస్ ఏమున్నాయి, బయట ఆఫర్స్ ఏమున్నాయి, మన దగ్గర ఆఫర్స్ ఏమున్నాయి, బయట వారంటీ ఏ రకంగా ఉంది, మన దగ్గర వారంటీ ఏ రకంగా ఉంది, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకొని మన దగ్గర ల్యాప్టాప్ అనేది బై చేయొచ్చండి. సో మీరు ది బెస్ట్ ప్రైజ్లో అయితే 100% ఇస్తున్నామని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా ఒకసారి నమ్మాలి అంటే ఖచ్చితంగా ఒకసారి మన స్టోర్కి రండి, ఫస్ట్ ఒకసారి వచ్చి చూడండి, ల్యాప్టాప్ చెక్ చేసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకా మీకు మన సర్వీస్ నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో మనకు అన్ని స్టోర్లలో కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయండి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో సేమ్ ప్రైజే ఉంటుంది, వైజాగ్లో సేమ్ ప్రైజే ఉంటుంది, ఈవెన్ నిజామాబాద్ అయినా వరంగల్ అయినా కరీంనగర్ అయినా ఇలా ఎక్కడైనా కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయండి. సో సేమ్ ఆఫర్స్ ఉంటాయి. సో మోడల్స్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఒక 40 నుంచి 50 మోడల్స్ ఉన్నాయండి. మనకు 17,000 రూపీస్ నుంచి మొదలుకొని మనకి కోడింగ్ ల్యాప్టాప్స్ ఈవెన్ 50,000 రూపీస్ వరకు కూడా మన దగ్గర మోడల్స్ ఉన్నాయి. అలాగే యాపిల్ ల్యాప్టాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. బజాజ్ ఈఎంఐ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్లో తీసుకొచ్చిన ఘనత ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా అది యువ కంప్యూటర్స్కే దక్కుతుంది. ఎందుకంటే మేము బజాజ్ ఏదైతే మనకు ఈఎంఐ ఫెసిలిటీ గురించి ఒక 1.5 year మేము పోరాటమే చేసినామని చెప్పాలి మేము. ఎందుకంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి కంప్లీట్ డేటా ఇవ్వడం ఈ రకంగా స్కోప్ ఉంటుందండి, ఈ రకంగా మేము కస్టమర్స్ ఇవ్వగలుగుతాం, కస్టమర్స్ స్టూడెంట్స్కి ఈ రకంగా మనకు యూజ్ అవుతుంది, ఈ రకంగా వాళ్ళకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈఎంఐ ఫెసిలిటీ ఎట్ ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో అయితే అవైలబుల్ ఉందండి. సో మిగతా స్టోర్స్లో కూడా మనకు అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మనం బజాజ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఏంటంటే జస్ట్ ఈఎంఐ కార్డు ఉంటే మనకు బజాజ్ ద్వారా లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురండి అని చెప్పేసి మనం అడగడం జరిగింది బజాజ్ వాళ్ళని. సో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో అతి త్వరలో ఇప్పుడు మనకు జస్ట్ ఈఎంఐ కార్డు ఉంటే మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడున్నా కూడా మీకు ఈఎంఐ ద్వారా బజాజ్ ఈఎంఐ ద్వారా ల్యాప్టాప్ అనేది తీసుకోవచ్చండి. సో హైదరాబాద్లో ఉన్న తీసుకోవచ్చు, వైజాగ్లో ఉన్న తీసుకోవచ్చు, కరీంనగర్లో ఉన్న తీసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర ఏంటంటే ఈఎంఐ కార్డు బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే సరిపోతుంది. సో ఆ యొక్క ఫెసిలిటీ కూడా అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది. సో ఫస్ట్ మన యువ కంప్యూటర్స్లకి అందుబాటులోకి వస్తుంది, ఆ తర్వాత వేరే ఎక్కడ వచ్చినా కూడా ఆ సెకండ్ అవుతుంది. సో ముందైతే మన దగ్గర వస్తుంది. సో ఈఎంఐ ద్వారా మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన స్టోర్ని అయితే సంప్రదించవచ్చండి. అలాగే మన వాట్సాప్ నంబర్ వచ్చేసి ఏంటంటే 9709888456 అండి. మన ఓల్డ్ నెంబర్ అనేది వర్క్ కావట్లేదు వాట్సాప్ అనేది. సో మీరు ఇది నోట్ చేసుకోవాలి. దానిపైన అయితే టెలిగ్రామ్ అయితే వర్క్ అవుతుంది. అలాగే మన కేపీహెచ్బి నంబర్ 6304234456 ఈ నంబర్స్కి ఏంటంటే మీరు కాల్ చేసినా వాట్సాప్ చేసినా కూడా మీకు లొకేషన్ కానీ అలాగే ప్రైజ్ లిస్ట్ కానీ పంపించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ప్రైజ్ లిస్ట్ ఒకసారి మీ దగ్గరకు వచ్చిందంటే సగం పైన మీకు అక్కడనే అయిపోతుంది. మీరు అన్ని మోడల్స్ తరోగా చూసుకొని కంపేర్ చేసుకొని మన స్టోర్ని అయితే రీచ్ చేయొచ్చండి. సో అందరికీ మరొకసారి మనకి రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం బ్రదర్కి సిస్టర్కి అంతా మంచి జరగాలని, ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.